హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియాకు మద్దతుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఘాటు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు భారతదేశాన్ని ఎంతగా తొక్కడానికి ట్రై చేసినా కూడా ఆ దేశం అస్సలు వెనక్కి తగ్గదు. మీరు ఇవన్నీ కంటున్న కళలన్నీ కళ్ళలుగానే మిగిలిపోతాయి. ఖచ్చితంగా ఇండియా మీకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదు. అంతేకాకుండా మీరు ఇండియాకు ఎక్కడైతే నష్టం చేకూర్చడానికి పని చేస్తూ ఉన్నారో వాటి అన్ని రంగాల్లో మేము ఖచ్చితంగా ఇండియాకు హెల్ప్ చేసేందుకే ట్రై చేస్తామని వ్లాదిమిర్ పుతిన్ తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా మన ఇండియాకు అనుకూలంగా ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. దీనివల్ల ట్రంప్కు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మన దేశాన్ని ఎంతగా ఒత్తిడి చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మన దేశం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా అందుకు అనుగుణంగా విదేశాల నుంచి అంత సపోర్ట్ పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే తాజాగా వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్కు ఘాటు హెచ్చరికలే జారీ చేశారు. అయితే రష్యా మన ఇండియాకు అనుకూలంగా తాజాగా ప్రకటించిన నిర్ణయాలు ఏంటి అండ్ మన ఇండియాకు ఇవి ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాజాగా రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ ట్రంప్ మన ఇండియాపై చాలా వరకు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నది మోదీ గవర్నమెంట్. నాకు దగ్గరి ఫ్రెండ్ అయిన మోదీ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అస్సలు వెనక్కి తగ్గరు. ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంత ఎదురు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాతో మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా రష్యా నుంచి ఆయిల్ కొనకుండా భారత్ను ఒత్తిడి చేస్తుంది. ఇది చివరికి అమెరికాకే నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా మా దేశం నుంచి ఆయిల్ కొంటున్నందువల్లనే ప్రపంచంలో చమురు రేట్లు అనేవి స్టాండర్డ్గా ఉన్నాయి. లేకపోతే చాలా వరకు ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. దీనివల్ల అమెరికాలో ఫెడరల్ వడ్డీ రేట్లు సైతం పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఆయిల్ రేట్లను స్థిమితంగా ఉంచడానికి ఇండియా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ దేశంపై మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి తీసుకురావద్దు. అది పూర్తి అనాలోచిత చర్య. వెంటనే ఇండియాపై విధించిన టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతేకాకుండా ఈ టారిఫ్లు అమలు అవుతున్నంత వరకు రష్యా ఇండియాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే మేము ఆయిల్ దిగుమతులపై ఇండియాకు మాత్రమే డిస్కౌంట్లు ప్రకటించాం. అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్ల నుంచి వస్తున్న నష్టాన్ని ఈ డిస్కౌంట్ల రూపంలో ఇండియా సేవ్ చేసుకుంటోంది. తద్వారా ఇండియాకు ఎటువంటి నష్టం కలగకుండా నేను అడ్డుపడుతున్నాను అని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. దీంతో పాటు రీసెంట్గా ట్రంప్ మన ఇండియన్ సినిమాలపై నిషేధం విధించాడు. అంటే విదేశీ సినిమాలన్నిటిపై 100% టారిఫ్లు విధించాడు. కాబట్టి ఇందులో ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది మన ఇండియన్ సినిమానే. కాబట్టి దీనికి సైతం ఒక అనుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. అదేమిటంటే మా రష్యాలో బాలీవుడ్ సినిమాలు అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చాలా జనాదరణ ఉంది. ఆ సినిమాలకు మా దేశంలో చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు మిథున్ చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఆ సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి మా రష్యాలో ఇండియన్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ను ఏర్పాటు చేస్తున్నాం. అందులో 24 hours ఇండియన్ సినిమాలే ప్రసారం అయ్యేటట్లు మేము చర్యలు తీసుకుంటాం. తద్వారా మన ఇండియన్ సినిమాకు వస్తున్న నష్టం మొత్తాన్ని మేము భర్తీ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతోపాటు డిసెంబర్లో నేను ఇండియా పర్యటనకు వెళ్తాను. అప్పుడు నా ఫ్రెండ్ అయిన మోదీని కలుస్తాను. అక్కడ మరిన్ని నిర్ణయాలు ప్రకటిస్తాను అని పుతిన్ మన ఇండియాకు ఒక హామీ ఇచ్చారు. అంతేకాకుండా ట్రంప్కు సైతం హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ట్రంప్ మన ఇండియాపై ఎంత ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా అది తిప్పికొడుతుందే తప్ప మన ఇండియాకు ఎటువంటి లాస్ కలగడం లేదు. రీసెంట్గా చైనా సైతం మన ఇండియాకు దగ్గర అవుతూ వచ్చింది. జిన్పింగ్ అండ్ మోదీ ఇద్దరు చైనాలో సమావేశం అయిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఎక్కువ అయింది. మనం ఇప్పటి వరకు అమెరికాకు ఏమైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా మనం ఇప్పటి నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. రీసెంట్గానే మన ఇండియన్ మెడిసిన్స్పై ట్రంప్ 100% టారిఫ్లు విధించాడు. దీనివల్ల మనం ప్రపంచంలోనే అతిపెద్ద మెడిసిన్ ఎక్స్పోర్టర్గా ఉన్న ఇండియాకు నష్టం కలిగించవచ్చు అని ట్రంప్ భావించాడు. కానీ చైనా వెంటనే
ట్రంప్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి కొద్ది గంటల్లోనే మన ఇండియాపై అంతకు ముందు వరకు మెడిసిన్స్ విషయంలో 30% టారిఫ్ విధించింది చైనా. వాటన్నిటినీ పూర్తిగా తొలగిస్తూ 0% ఇంపోర్ట్ డ్యూటీ మేము ప్రకటిస్తున్నాం. సో మీరు స్వేచ్ఛగా మా చైనాలో మీ మెడిసిన్స్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు అని చైనా సైతం మనకు హామీ ఇచ్చింది. దీనివల్ల మనం మెడిసిన్స్ ఎక్కడ మిగిలిపోతాయో అనే భయపడుతున్న సమయంలో చైనాకు ఎక్స్పోర్ట్ చేసుకుని వాటన్నిటిని అమ్మేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకు ఎటువంటి నష్టము కలగడం లేదు. సో ట్రంప్ మన ఇండియాపై ఎంతగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా మనకు పుతిన్ అండ్ జిన్పింగ్ ఇద్దరు అడ్డం ఉన్నారు. ఎందుకంటే మన దేశంతో వారికి ఉన్న అవసరాలు అలాంటివి, మనం ఎవ్వరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. అండ్ ట్రంప్ చెప్పినట్లు మనం వాళ్ళ దగ్గర కాళ్ళ బేరానికి వెళ్ళాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మనతో ప్రపంచానికి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దేశాలు మనతో వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు ముందుకు వస్తాయి. మనం ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరమే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు అమెరికాను సైతం ఎదిరిస్తోంది. గతంలో పరిస్థితులు ఇలా ఉండేవే కావు. అమెరికా ఒక్క మాట చెబితే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే ఎక్కువగా మన దేశాన్ని పాలించింది కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వణికిపోతున్న పరిస్థితిలో ఉండేది. ట్రంప్ నుంచి ఒక్క ఫోన్ కాల్ వచ్చినా లేదంటే ఆ దేశం నుంచి ఒక్క ప్రతినిధి వచ్చి ఇక్కడ ఏదైనా మాటే చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే పరిస్థితులు ఉండేవి. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు మన దేశ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి. ఇది ప్రపంచంలోనే జరిగిన పెద్ద ఉగ్రవాద దాడుల్లో సైతం ఒకటి. అంతటి పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా కూడా మన ఇండియా పాకిస్తాన్పై ఒక్క సైనిక చర్య కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియాకు వచ్చి ఇక్కడికి హోంశాఖ మంత్రి చిదంబరం, దీంతోపాటు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యి మీరు పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అలా కనుక జరిగితే మేము మీపై ఖచ్చితంగా ఆంక్షలు విధిస్తాము అంటే వీళ్ళిద్దరూ కూడా వణికిపోయి సరే మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పి చివరికి పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ అలా కాదు. అమెరికా కాదు కదా, ప్రపంచంలో ఏ దేశం భయపెట్టినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం అనేది స్పష్టంగా అమెరికాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరి ఆ దేశం ఈ విషయాన్ని ఎంత త్వరగా గమనిస్తే అంత అమెరికాకే మేలు జరుగుతుంది. లేదంటే టారిఫ్లు మనపై ఎంత విధిస్తే అంత ఎక్కువగా అమెరికన్లే ఆ దేశ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని ద్వారా ప్రతి ఏటా 2 లక్షల కోట్ల అదనపు భారం అమెరికన్ ప్రజలపై పడుతుంది అని ఇప్పటికే గణాంకాలు సైతం వెలువడ్డాయి. ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా అక్కడి ప్రజలే ట్రంప్పై తిరగబడిపోయే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయంపై ఇప్పటికైనా ట్రంప్ వెనక్కి తగ్గుతాడా లేదా తన మూర్ఖత్వంతో ఇలాగే వ్యవహరిస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.